హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే నిన్నటి వీడియోలో మనం కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, మనం పర్ డేలో ఎంత గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని కన్జ్యూమ్ చేయాలి, అది ఎలా కనుక్కోవాలి, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం ఫ్యాట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్స్ అంటే ఏంటి? ఏం లేదండి, ఫ్యాట్స్ అంటే సింపుల్గా ఎనర్జీ సోర్సే కార్బోహైడ్రేట్స్ లాగానే, కాకపోతే కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ సోర్సెస్. ఇవి మన బాడీలో స్టోర్ అయి ఉంటాయి అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అనేవి తింటామో, ఆ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అంటే మన బాడీకి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీనే వాడుకొని మిగతా ఎనర్జీని ఫ్యాట్స్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది బాడీ అనేది. అది ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకుంటామో, ఆ టైంలో ఈ స్టోర్డ్ ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన బాడీకి ఎనర్జీ వస్తుంది. అలా అయితే 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది 4 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినట్టు, ఫ్యాట్స్ కూడా 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ 9 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనం డైలీ తినే ఎగ్స్లో ఉంటాయి, మీట్లో ఉంటుంది అంటే మాంసంలో ఉంటాయి, లేదా ఫ్రై చేసినటువంటి ఫుడ్స్లో ఉంటాయి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో, ఆయిల్స్లో ఉంటాయి, నట్స్లో ఉంటాయి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్లో ఉంటాయి. అయితే ఫ్యాట్స్ వల్ల మనకి యూజెస్ ఏంటి? ఏం యూజెస్ ఉంటాయి చెప్పండి? ఎవరైనా లాభం ఉన్న తన దగ్గరికి వెళ్ళి ఫ్యాట్స్ వల్ల ఏంటి యూజెస్ అంటే, ఏం యూజెస్ ఉంటాయి బ్రో, చూడండి నేను ఫ్యాట్ వల్ల ఇంతలా ఉన్నా అంటారు. అది తప్పు. ఫ్యాట్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఫ్యాట్స్ వల్ల మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ ఉంటుంది కదా, ఏవైతే హార్మోన్స్ ఉంటాయో, అంటే సింపుల్గా చెప్తామంటే హార్మోన్ ప్రొడక్షన్లో ఫ్యాట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. అలానే సెటైటీ అంటారు. అంటే మనం మీల్ తిన్న తర్వాత ఆ స్టమక్ ఫుల్నెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ని సెటైటీ అంటారు. ఆ సెటైటీని మెయింటైన్ చేయడానికి ఫ్యాట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అంటే ఆ సెటైటీ ఉండడం వల్ల మన క్రేవింగ్స్ అనేవి రావు. తర్వాత వేరే ఫుడ్ ఏదో చీట్ చేయము, మీల్ తినడంలో మన క్యాలరీస్ అనేవి రేంజ్లో ఉంటాయి, మన ఫ్యాట్ లాస్ అనేది సాఫీగా జరుగుతుంది. అండ్ దీని తర్వాత మనం ఫుడ్ తింటాం కదా, వాటి నుంచి న్యూట్రియంట్స్ వస్తాయి. ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్లో కూడా ఫ్యాట్స్ అనేవి చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి. అలా అన్నమాట. వెల్, ఫ్యాట్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి, మనకు వాటి వల్ల యూజెస్ ఏంటని తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్యాట్ ఇంటేక్ అనేది తెలుసుకుందాం. అంటే మనం పర్ డేలో ఎంత అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది కన్జ్యూమ్ చేయాలి. అంటే మనం ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా ఫ్యాట్ లాస్లో ఉన్నట్టయితే, అంటే మనం ఫ్యాట్ లాస్ కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాం దీని గురించి. అయితే సింపుల్గా చెప్తా, క్లారిటీగా వినండి. మనం ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ కనుక్కొని క్యాలరీ డెఫిసిట్లో ఉంటాం. అంటే మన క్యాలరీ డెఫిసిట్ ఎంతైతే ఉందో అది మన టోటల్ డైలీ క్యాలరీస్ అనమాట. సేమ్ కార్బోహైడ్రేట్స్ లాగానే ముందు మనం దీనికి కూడా టోటల్ డైలీ క్యాలరీస్ని తెలుసుకోవాలి. టోటల్ డైలీ క్యాలరీస్ అంటే మనం రోజు తినేటువంటి క్యాలరీ ఇంటేక్. అయితే ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయా. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ అనేది 9 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. అదే కార్బోహైడ్రేట్స్ అయితే 4 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములానే వాడుతాం. అక్కడ కార్బ్స్ బదులు ఇక్కడ ఫ్యాట్స్ని మెన్షన్ చేస్తాం అన్నమాట. అయితే కార్బోహైడ్రేట్స్ ఎలా అనుకున్నాం? టోటల్ డైలీ క్యాలరీస్ ఇంటూ 45 to 65% ఆఫ్ టోటల్ క్యాలరీస్ బై 9 అని చెప్పాం. అంటే ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై 1 గ్రామ్ ఆఫ్ క్యాలరీ, 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అని చెప్పాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ తీసుకోవాలంటే 20 to 35% అనమాట. అంటే మన టోటల్ డైలీ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 20 నుంచి 35% ఆఫ్ క్యాలరీస్ అనేవి ఫ్యాట్స్ నుంచి రావాలి. మనం అంత ఫ్యాట్ని కన్జ్యూమ్ చేయాలి. అయితే అది ఎలా కనుక్కోవాలి? సింపుల్. టోటల్ డైలీ క్యాలరీస్ కనుక్కున్నాం, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ 9 క్యాలరీస్ని ఇస్తుందని కనుక్కున్నాం. ఇంకా మనం పర్సంటేజ్ని ఇంక్లూడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్తాను చూడండి. నా టోటల్ డైలీ క్యాలరీస్ 1800 పర్ డేకి. అంటే నేను పర్ డేలో 1800 క్యాలరీస్ తింటున్నాను అనుకుందాం. అలానే ఇక్కడ ఫ్యాట్స్ పర్సెంటేజ్ చెప్పాను కదా, 20 to 35%. 20 అంటే 1800 ఇంటూ 25% వేస్తే 360 క్యాలరీస్ వస్తాయి. 360 ఒక క్యాలరీ, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ఎన్ని క్యాలరీస్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పా? 9. ఆ 360/9 వేయండి. అది వేస్తే ఒక వాల్యూ వస్తుంది, అంటే 40 వస్తుంది అప్రాక్సిమేట్గా. అలానే హై ఎండ్ అంటే ఈ 20 to 35 అని చెప్పాను కదా, ఈ 35తో కూడా మల్టిప్లై చేసి చూద్దాం. 1800 ఇంటూ 35% వేస్తే 630 క్యాలరీస్ వస్తాయి.
ఆ 630 క్యాలరీస్ని మళ్ళీ మనం 9తో డివైడ్ చేస్తే 70 క్యాలరీస్ వస్తాయి. అంటే సింపుల్గా ఏం చెప్తున్నా ఇక్కడ, నేను పర్ డేలో 1800 క్యాలరీస్ తింటున్నప్పుడు నేను పర్ డేలో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ తినాలంటే 32 లేదా 40 to 70 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది తినాలి. అంటే 20 to 35% బేస్ చేసుకుంటే నా 1800 క్యాలరీస్లో 40 to 70 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ అని అర్థం. సో ఫ్యాట్స్ ఎలా కనుక్కోవాలో అర్థమైంది కదా. లేదు మాకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా సింప్లిఫై చేసి చెప్పు బ్రో అంటే చెప్తా, క్లారిటీగా వినండి. ఏం లేదు, సింపుల్గా మన బాడీ వెయిట్ ఇంటూ 0.5 ఆర్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ తింటే సరిపోతుంది. అలా ఇప్పుడు నా బాడీ వెయిట్ 72, నేను 72 ఇంటూ 0.25 తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి అంటే ఎన్ని గ్రామ్స్ వస్తుంది ఫ్యాట్స్ అనేది 36 వస్తుంది. అంటే నా లో ఎండ్ వాల్యూ 36. తర్వాత హై ఎండ్ వాల్యూకి వస్తే అంటే 1 గ్రామ్ అని చెప్పాను కదా, 0.5 to 1 గ్రామ్ని నా బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ వేస్తే అంటే 72 ఇంటూ 1 గ్రామ్ వేస్తే 72 గ్రామ్స్ వస్తుంది. అంటే నా లో ఎండ్ 36, నా హై ఎండ్ 72. అంటే నేను 36 to 72 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఒక రోజులో కన్జ్యూమ్ చేయాలి అని అర్థం. సో ఫ్యాట్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. మీరు కూడా మీ ఫ్యాట్స్ ఒకసారి చెక్ చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఫ్యాట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక మీదట వచ్చే వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతున్నాయి. మన ఛానల్లో దీని తర్వాత నుంచి ఫుడ్ రెసిపీస్ ఎలా చేసుకోవాలి, వర్కౌట్స్ ఎలా చేసుకోవాలని కూడా సిరీస్ ప్రకారం నేను చేసి పెడతాను. అవన్నీ తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండాలి. అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.